ఆలగడ్డ టౌన్లోని బాలికల పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ నిర్వహించిన జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు స్వాగతం పలికిన జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు పాఠశాల అధ్యాపకులు స్వాగతం పలికిన తర్వాత జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆరోగ్యంపై పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని, విద్యార్థులు సెల్ ఫోన్ వాడకం, టీవీలు అధికంగా చూడటం వల్ల కంటి చూపు కోల్పోయే అవకాశం ఉందని, కంటి చూపు సమస్యలు పరిష్కరించేందుకు టీడీపీ ప్రభుత్వం సర్జికల్ను ఉచితంగా చేయిస్తున్నామని తెలియజేశారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలని, భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోవాలని విద్యార్థులకు తగు సూచనలు ఇచ్చారు. భూమా అఖిలప్రియ ఆలగడ్డలో 1100 మందికి కంటి పరీక్షలు చేయడం జరిగిందని, పరీక్షలు అయిపోయిన వెంటనే త్వరగా కంటి అద్దాలు పంపిణీ చేయాలని జిల్లా అంధత్వ నివారణ సంస్థను కోరుకుంటున్నానని తెలియజేశారు. ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మీ ఆరోగ్యం మేము చూసుకుంటాం, మీరు బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని, మీ ఉన్నత చదువుల భారం మొత్తం ఎన్డీఏ ప్రభుత్వమే పరుస్తుందని గట్టి భరోసా ఇచ్చారు. చదువుకుంటున్న పిల్లలకి ఏదైతే శుభ్రత అనేది అవగాహన తీసుకురావడమే కాకుండా వాళ్ళు చదువుకుంటున్నప్పుడు జనరల్ గా ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఎక్కువ మనం పుస్తకాలు దగ్గర పెట్టుకొని చదువుతాము, అవునా? ఇక్కడ పెట్టుకొని చదువుతారు పుస్తకాలు. ఇందాక మరి మీ ప్రిన్సిపల్ గారు, ఎంఈఓ గారు, అదేవిధంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఏదైతే ఇప్పుడు గతంలో ఈ కంటి చూపుకు సంబంధించిన సమస్యలు చాలా తక్కువ ఉండేవి, కానీ ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా జనరేషన్ మారుతున్న కొద్దీ కొత్త జబ్బులు, కొత్తవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈరోజు మన ఆలగడ్డ టౌన్ లో గర్ల్స్ హై స్కూల్ కి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అనే ఒక కార్యక్రమము ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంలో మొత్తం కూడా హై స్కూల్స్ లో మరి గత నవంబర్లో అందరి పిల్లలకి కంటి చూపుకి సంబంధించిన టెస్టింగ్ చేసి మరి ఎవరికైతే సైట్ ప్రాబ్లము లేకపోతే ఇంకా కొన్ని కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇక సైట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా స్పెక్స్ ఇవ్వడమే కాకుండా ఫర్దర్గా ఏదైనా వాళ్ళకి కాంప్లికేషన్ ఉంటే మరి నంద్యాలకి, అదేవిధంగా సర్జరీ రూపంలో ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మరి అటు మెడికల్ స్టాఫ్ కావచ్చు, ఎంఈఓ గారు కావచ్చు, అందరం కూడా కాంప్లికేషన్స్ ఏదైనా ఉంటే ఫర్దర్గా ఉచితంగా ఆపరేషన్లు చేపించి తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేసి ఉచితంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆపరేషన్లు చేపించి ఈ కంటి చూపుకున్న సమస్యలు ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆఖరికి పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా కొన్ని కాంప్లికేషన్స్ రావడం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా కూడా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవాలా. వాళ్ళకి ఫ్యూచర్లో అంటే చదువుతున్నప్పుడు క్లాస్ రూమ్స్లో బోర్డు కనిపించకపోవడం దగ్గర నుంచి, పుస్తకాలు చదువుతున్న దగ్గర నుంచి కూడా ఇబ్బందులు లేకుండా ఒక అవగాహన ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది నవంబర్లో. ఇప్పుడు మరి పిల్లలతో మేము ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా మరి అదేవిధంగా డాక్టర్లు కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. శుభ్రంగా పెట్టుకోవాలా చేతులు, మనం కళ్ళల్లో ఆ చేతులు అవన్నీ కూడా రబ్ చేస్తున్నప్పుడు దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా కొన్ని టిప్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆహారం తీసుకున్న మనం కూరగాయలు ఎక్కువ తీసుకోవాలని చెప్పి కూడా అది కూడా కొన్ని అవగాహన టిప్స్ కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న